హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసి ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ చుక్క కూర రోటి పచ్చడి. పాతకాలం పద్ధతిలో ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇంకెందుకు లేట్, మరి రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ 2 కట్టలు చుక్క కూర తీసుకొని మొత్తం బాగా క్లీన్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన ఆయిల్లో 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. లో ఫ్లేమ్ మీద ఒక 10 to 15 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కోర్స్గా కట్ చేసి ఉంచుకున్న 2 పెద్ద ఉల్లిపాయ తరుగు, పొట్టు తీసి పక్కన పెట్టుకున్న ఒక 10 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఒక 50% ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్లుగా 20 నుంచి 25 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 90% కుక్ అవ్వనివ్వాలి. కొంచెం సేపటికి మూత తీసి చూసాము అంటే పచ్చిమిర్చి ఈ విధంగా మారుతుంది. ఈ స్టేజ్లో ఒక గుప్పెడంత కరివేపాకు యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని గుప్పెడంత కొత్తిమీర యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చుక్క కూర మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కదిలించకుండా మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేయండి. తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి తీస్తూ ఇలా ఈ ప్రాసెస్ని ఒక 3 to 4 టైమ్స్ కంటిన్యూ చేయండి. కొంచెం సేపటికి ఆకు మొత్తం కూడా ఉడికిపోయి నీరు వదలటం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నీరు మొత్తం పూర్తిగా పోయే వరకు వెయిట్ చేయాలి. ఈ స్టేజ్కి చుక్క కూర వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు రోలు తీసుకొని ముందుగానే డ్రై రోస్ట్ చేసి ఉంచుకున్న ఒక గుప్పెడంత పల్లీలు యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. నేను పచ్చడిని గ్రైండ్ చేసుకోవటానికి ఈరోజు రోలునే యూజ్ చేశాను. మీరు ఈ ప్రాసెస్ని మిక్సర్ గ్రైండర్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. సో పీనట్స్ని ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడి కోసం ఉడికించి పక్కన పెట్టుకున్న చుక్క కూరని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పచ్చడిని రుబ్బుకోవాలి. ఈ రోజుల్లో మనమైతే రోటిలో పచ్చళ్ళను చేసుకోవటమే మానేసాము. మీకు టైం దొరికినప్పుడు ఖచ్చితంగా ఇలా రోట్లో రుబ్బుకొని పచ్చడిని ఎంజాయ్ చేయండి. చుక్క కూర తినడం వల్ల మనకి ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ని ప్రాపర్గా జరిగేలాగా చూస్తుంది, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. అంతేకాకుండా ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ కోసం చుక్క కూర బాగా ఉపయోగపడుతుంది. ఒక 50% పచ్చడిని రుబ్బుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగినంత కల్లుప్పు యాడ్ చేసుకొని మరొకసారి కొంచెం రుబ్బుకోండి. ఒక 90% అయిపోయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకొని మరొకసారి రుబ్బుకోవాలి. రోటిలో పచ్చడిని నూరుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ మిక్సీలో చేసుకునే పచ్చడి కన్నా ఇలా రోటిలో చేసుకుంటే టేస్టే వేరుగా ఉంటుంది. మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా రుబ్బుకుంటే సరిపోతుంది. సో పచ్చడి ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత పక్కన పెట్టుకున్న పల్లి పౌడర్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి. ఫైనల్గా దీనిని వేడి వేడి అన్నంతో కానీ రోటీతో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకున్నాము అంటే అద్దిరిపోతుంది. ఇంతకీ పాతకాలం పద్ధతిలో చుక్కకూర పచ్చడి రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ recipes. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.